విశాఖ డైరీ యాజమాన్య కార్మికులకు న్యాయం చేయాలి. విశాఖ డైరీ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలి. విశాఖ డైరీలో కాంట్రాక్ట్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ మండి వైఖరి విధుల్లో తీసుకోవాలి. విశాఖ డైరీ కాంట్రాక్ట్ స్పందించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే. ఎం జగ్గునాయుడు సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు. విశాఖ డైరీలో 300 మంది కాంట్రాక్ట్ కార్మికులను చట్ట విరుద్ధంగా అత్యంత దుర్మార్గంగా డైరీ యాజమాన్యం గేటు బయట నిలిపేసింది. ఇది జరిగి 48 రోజులు అవుతుంది. వాటికి ఈ తొలగించబడినటువంటి కార్మికుల్లో 200 మంది మహిళలు ఉన్నారు, 100 మంది పురుషులు ఉన్నారు. ఈ 300 కుటుంబాలు ఈరోజు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయాయి. కాబట్టి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్రమంగా తొలగించబడినటువంటి ఈ 300 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులంతా కూడా గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఓటు వేశారు, విశాఖ ఎంపీ భరత్ గారికి ఓటు వేశారు. వీళ్ళు ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు, వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే మీరు కనీసం బాధ్యత వహించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని డైరీ యాజమాన్యం ఉత్తర్వు తీసుకొచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ కార్మికుల తనకు ఉపాధిని కాపాడే విధంగా వీళ్ళని వెంటనే లోపల తీసుకునే విధంగా వీళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం అందరి దృష్టిలో సమానం చెప్పి అంటారు. చట్టం అందరి దృష్టిలో సమానం అయ్యేటప్పుడు ఒక యజమాని 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధాంతరంగా విధులను తొలగిస్తే, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఆ యాజమాన్యం చర్యలు తీసుకోలేదా? చట్టంతో పరిశోధన చేయాలలేదా? చట్టం పేదవాళ్ళ మీద నిర్బంధం ప్రయోజనానికి వస్తుందని అడుగుతున్నాం మేము. కాబట్టి ఆర్ఎల్సీ మీటింగ్ వేస్తున్నారు, పరిష్కారం కావడం లేదు. కాబట్టి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు ఉద్ధరణ చెప్పని మీరు చెప్తున్నారు, మహిళలు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే జోక్యం చేసుకొని ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ 300 మంది కార్మికులు వెంటనే విధుల్లో తీసుకొని చర్యలు చేపట్టడానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. జూన్ 10వ తారీఖున అక్రమంగా 300 మందిని అన్యాయంగా తొలగించారు.